పెళ్లి కొడుకు జిందాబాద్. ఎవడు పిచ్చివాడు అవుతున్నాడు. నాకు కాలిందంటే జనం మెచ్చిన ప్రజానాయకుడు ఎమ్మెల్యే సదాశివం గారు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనలో ఉన్న మానవతామూర్తి జనాల బాగు కోసం వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం పరితపిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అంకుల్ అంకుల్ యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది. కపుల్ ఆఫ్ అవర్స్ లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏంటి బావా? ఏంటి డాన్స్ చేస్తున్నావేంటి? డబ్బు మొత్తం దోబింది. డబ్బు దొబ్బిందా? డబ్బు దొబ్బితో బాధపడాలి కానీ డాన్స్ చేస్తావేంటి బావా? ఊరు దత్తత తీసేసుకున్నాను. డబ్బు ట్రస్ట్ కి రాసేసాను. డబ్బు మొత్తం దొబ్బింది. అమెరికా, యాపిల్, కపుల్ ఆఫ్ అవర్స్, ప్రాసెస్ స్టార్ట్. ఈ సందీప్ గారు మామూలుడు కాదు, మొత్తం గురిదేశాడు. వీళ్ళు వచ్చారేంటి? టెల్ మీ హూ యామ్ ఐ? జాక్సన్, మైకేల్ జాక్సన్. తగ్గం కాదు రే సదాశివం. వీడు మన బుష్గాడు రా, భూషణం గాడు. మరి వాడు మన తుస్కాడా, మన పండోరా థామస్ గాడు రా. చెవులు మాత్రమే పెరిగాయి కదా, అందుకే గుర్తుపట్టలేదు. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. సీరియస్ మ్యాటర్. పదండి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, సీరియస్ మ్యాటర్. పదండి. 15 years 15 ఏళ్ళు we lost our life in Texas jail. జైలా? ఏం జరుగుతుంది ఇక్కడ? FBI ఏ టైంలో అయినా ఇక్కడికి వచ్చేయచ్చు. ఈ లోపు మాకు రావాల్సిన వాటా 50% 29,000 crores మాకిచ్చే అంటున్నాడు. లేకపోతే నువ్వు నాకు సహాయం చేయాలిరా. తీసుకోరా, నేను ఇంకో బౌల్లో తెచ్చుకుంటా. నువ్వేదో సీరియస్ గా అడుగుతున్నట్టున్నావు, ఏంటో చెప్పరా. ఎందుకు ఏమిటి అని అడగకుండా అడిగిన దానికి అడిగినట్టు ఆన్సర్ చేయి. సరే అడుగు. ప్రామిస్. కాల్గేట్. సరే అడుగు. అసలు వాళ్ళు ఎవరు? బుస్సు తుస్సు. బుస్ విసో పేర్లు కాదు, అసలు వాళ్ళు ఎవరు? యుఎస్ లో నీ కొలీగ్స్ కదరా. ఓ అలాగా. ఏం చేసేవాళ్ళం? పగలంతా ప్రాక్టీస్ చేసి రాత్రి రీసెర్చ్ చేసేవాళ్ళు కదా. నేను రీసెర్చ్? ఏం రీసెర్చ్? అదేరా, సిండ్రోమ్ సిర్సిల్ల వ్యాక్సిన్ మీద. ఆ ఫార్ములాని క్యాష్ చేసుకున్నాకే కదరా FBI నుండి పారిపోయి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ తర్వాత వ్యాక్సిన్ వికటించి ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాజడీ ఇన్ US హిస్టరీ. వాళ్ళు బతికి దొరికిపోయారు, నువ్వు చచ్చి బతికిపోయావు. అంటే మా అన్నయ్య డాలర్లలాగే వాడు చేసిన మర్డర్లు కూడా నా అకౌంట్ లో పడతాయా? హలో లాయర్ మూర్తి గారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. US లోనే నా ఫ్రెండ్ ఏదో మర్డర్ కేసులో FBI నుంచి తప్పించుకుని నా దగ్గరికి వచ్చాడు. మనం హెల్ప్ చేయొచ్చు కదా? ఈ కేసు నిజంగానే మీ ఫ్రెండ్దైతే ఇంతటితో చేతులు దులుపుకోవడం మంచిది. ఎందుకంటే ఆ FBI మ్యాటర్ని CM PMలే కాదు, వాళ్ళ పైన వాళ్ళు కూడా ఏం చేయలేరు. హలో. ఏంటయ్యా సదా, పవర్ లో ఉన్నప్పుడు పది చేస్తాం, అవన్నీ పబ్లిక్ లో చేయకూడదు. ఏమైంది? సరిగ్గా పైనుంచి శర్మజీ వచ్చి కూర్చున్నాడు. నిన్ను సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. చేసేవాడికి ఆకులు కట్టకండియా. సదా రావయ్యారా, నీ గురించే మీడియా ఫోకస్ మొత్తం నీ వైపుకు తిప్పుకున్నావుగా. పార్టీ మొత్తాన్ని షేక్ చేసావు కదయ్యా. సదాశివం జీ, आप जो भी किया है, अरे सदाशिव, ये क्या? మీరంతా ప్రతివ్రతలు నిన్ను పక్కి జనారా? పైనుంచి ఉప్పుకుంటూ వచ్చావా నన్ను సస్పెండ్ చేయడానికి? సొంత పార్టీ పెడతా. ఈ సదోషం అంటే ఏంటో చూపిస్తా.
బావా సదాశివంని పార్టీలోంచి సస్పెండ్ చేశారు బావా. ఇక్కడంతా సదాశివం డౌన్ డౌన్ అంటున్నారు. బావా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? బావా నువ్వు భోంచేసావా? బావా సారీ బావా, పండ్లో పడి మర్చిపోయానే. పక్కనే సాయిరాంపల్లిలో చట్నీ ఎదిరిపోద్రా. అవునా? 2 ఇడ్లీలు తినరాయే. ఎంత ప్రేమరా నా పైన నీకు. నేను తిని ఇంటికి వచ్చేదా? షో అంకుల్, పైన ఎవరో తుస్సు బుస్సు మీకోసం వెయిటింగ్ అంకుల్. ఈ రోజు నా చేతిలో వాళ్ళేని చావాలి లేక వాళ్ళే చావాలి? నేనెందుకు చావాలి? నన్నే బెదిరిస్తారా? చచ్చారు నా కొడుకులు నా చేతిలో. అల్లుడు గారు, FBI కళ్ళు కప్పి యుఎస్ నుంచి ఇండియా పారిపోయి వచ్చిన 2 హంతక డాక్టర్లను వైజాగ్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 120 మంది అమాయకుల హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ డాక్టర్ అయిన సదాశివం ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చామని. ఏమిటి అల్లుడు, ఏమిటిదంతా? డాడ్ వాట్స్ హ్యాపెనింగ్? గుడ్ డాడ్, క్రైమ్ చేసి యుఎస్ నుంచి పారిపోయి వచ్చావా? నిన్ను FBI నుండి కాపాడుకోవడానికి నన్ను వదిలించుకున్నావా? We are from Interpol. Mr. Sadasivam, you are under arrest. Hey, ఎమ్మెల్యే సదాశివం. ఏమైంది బావా? ఏమైంది బావా? డబ్బుకి కకుర్తి పడి మా అన్నయ్య ప్లేస్లోకి వస్తే మొదటికి మోసం వచ్చిందిరా. వాడు నాకన్నా ఏదో అనుకోలేదు. నిన్ను కాపాడటానికి ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివం. నువ్వే. సదాశివం చేసిన తప్పులతో సంబంధం లేని వ్యక్తి నువ్వే. నువ్వు సదాశివం కాదు, పరమశివాన్ని ఒప్పుకో. వెళ్ళి మీ అత్తమావల కాళ్ళు పట్టుకో. నీకేమైనా పిచ్చ కింద? వాళ్ళ కూతుర్ని చంపిన వాడిని ఎందుకు కాపాడతారా? ఆ విషయం ఎవరు చెప్పమన్నారు? అది తప్ప మిగతా చెప్పు. వాళ్ళ అమ్మాయి అడిగితేనే అన్న స్థానంలోకి వచ్చానని చెప్పు. నీ ప్రాబ్లం క్లియర్ అవడంతో పాటు నీ మీద సింపతి కూడా వస్తుంది. ఓకే? బ్రహ్మానంద బావా, నీ బుర్ర ఇంతకీ నా అసలు పేరు మీకు చెప్పలేదు కదూ. బ్రహ్మానందం. పెళ్లి కొడుకని ఎలా వచ్చిందంటే, నీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్దు గానీ ముందు మావయ్య ఎలాంటి మూడ్లో ఉన్నాడు చూడెళ్ళి. చూస్తానులే. చెప్పబోనే. రేయ్, నువ్వు చెప్పినవన్నీ చేసేసాను రా. ఇప్పటికైనా ఆ వీడియో క్లిప్పింగ్ డిలీట్ చేసేరా. ఏంటి బంగారం, ఈ మాత్రం నువ్వు ఇంత అడగాల? ఇదిగో 1 sec. There you go. ఇప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. ఏంటి అలా చూస్తున్నారు? భయపెడితే సీట్స్ గట్టిగా పట్టుకోండి. హార్ట్ పేషెంట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. ఓకే? అర్రే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయాను బంగారం. నువ్వు ఇంకా చేయాల్సింది ఒక్క పని ఉంది. ఏంట్రా చేసేది? నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేను ఏమన్నా సర్కస్ లో చింపాంజీని అనుకున్నావా? ఇప్పుడే జూలు విదిల్చుకొచ్చిన సింహాన్ని రా. గర్జించమంటావా? గర్జించమంటావా? అయ్యో, నాకు భయం వేసింది సింహం గారు. నేనేదో శృతి ఫోన్ లో మాస్టర్ కాపీ ఉంది, దాన్ని డిలీట్ చేయమందో అని చెప్దాం అనుకున్నా. మీరేమో గర్జించడం మొదలు పెట్టేశారు. మాస్టర్ కాపీ కూడా ఉందా? మరి మీది మామూలు బొమ్మ కాదు కదా సింహం గారు. శృతి మేడం గారు ఎక్కడ? ఏం సింహం గారు, అక్కడ కూడా వెళ్ళి గర్జిస్తారా? అబ్బే, గర్జించడాలు గొడవ చేయడాలు ఎందుకు గాని. పాపగారు ఎక్కడున్నారు? పాపగారు స్నానంలో ఉన్నారండి. స్నానం చేస్తున్నారా? ఏం లేదు,
ఆవిడ దగ్గర ఉన్న మాస్టర్ కాపీ కూడా డిలీట్ చేయిద్దామని. ఇది స్నానం చేయడానికే సగం జీవితం అయిపోయేలా ఉంది.